నెల్లూరు నగరంలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థలను పూర్తిస్థాయి సాంకేతికత కలిగిన యంత్రాల ద్వారా తొలగించే ప్రక్రియలో భాగంగా జెట్టింగ్ అండ్ సకింగ్ మిషన్ ద్వారా ప్రారంభించారు. వాటి పనితీరును మేయర్ రూప్ కుమార్ యాదవ్, కమిషనర్ వైవో నందన్లు శుక్రవారం పరిశీలించారు. స్థానిక బోసుబొమ్మ కూడలి ప్రాంతంలోని అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో మిషన్ ద్వారా వ్యర్థాలను తొలగించే ప్రక్రియను ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి వారు పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం మేయర్ మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయాలన్నది మంత్రి నారాయణ లక్ష్యమని చెప్పారు. నెల్లూరు నగరపాలక సంస్థను ఆదర్శవంతంగా తీర్చిదిద్ది ప్రజలకు అవసరమైన అన్ని మౌలిక వసతులను కల్పించేందుకు వేగవంతంగా చర్యలు తీసుకుంటున్నామని మేయర్ తెలిపారు. కమిషనర్ మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికుల జీవన భద్రతను దృష్టిలో ఉంచుకొని అన్ని రక్షణ చర్యలను తీసుకుని అధునాతన సాంకేతిక యంత్రాల ద్వారా భూగర్భ డ్రైనేజీ పనులను చేపడుతున్నామన్నారు. అందులో భాగంగా సరికొత్త యంత్రాలను సమకూర్చుకొని ప్రణాళికాబద్ధంగా నగర వ్యాప్తంగా పారిశుద్ధ్య నిర్వహణ పనులను చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం ఎస్సీ రహంతుజానీ, ఈఈ అనిల్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు. నెల్లూరు నగరపాలక సంస్థలో గౌరవ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారి యొక్క ఆలోచనల మేరకు ఎక్కడైతే అత్యాధునిక మిషనరీల యొక్క అవసరం ఉందో వాటన్నింటినీ వినియోగించాలా, రాష్ట్రంలో పెద్ద పెద్ద కార్పొరేషన్లో లేని మిషనరీ సైతం తనకి ఓట్లేసి గెలిపించినటువంటి నెల్లూరు నగర ప్రజలకి అన్ని రకాల సౌకర్యాల కల్పన కోసం అత్యాధునిక మిషనరీ తీసుకొచ్చి వాళ్ళకి ఉపయోగపడేలా పనిచేయాలని ఒక ఆలోచనతో పనిచేస్తున్నారు. మనం చూసినట్లయితే ఇది జెట్టింగ్ కమ్ సకింగ్ మెషిన్ డెమోకి ఈరోజు నెల్లూరుకి తీసుకొచ్చాం. ఇది ఓపెన్, ఇప్పుడు మనం చూసింది అండర్ గ్రౌండ్ డ్రైన్స్లో పైన ఏదైతే పేరుకుపోయి ఉంటుందో, పై భాగంలో ఏదైతే పేరుకుపోయి ఉంటుందో అదంతా కూడా సక్కింగ్ మెషిన్ పూర్తిగా వ్యాక్యూమ్తో పవర్తో సక్ చేసేసి నీటిపారుదల చాలా సులువుగా పోయేదానికి ఉపయోగపడేటటువంటి మిషనరీ డెమో తీసుకొచ్చాం. అయితే మనం ఏదైతే ఆర్డర్ చేస్తున్నామో, మనం ఏదైతే కావాలనుకున్నామో అది దీనికంటే కూడా ఎక్కువ పవర్ కలిగినటువంటి సూపర్ సక్కింగ్ మిషన్ అంటాం. అది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్తో పాటు ఓపెన్ డ్రైన్స్కి కూడా పనికొచ్చేటటువంటిది. అది ఢిల్లీ మహానగరం, ముంబై మహానగరం, చెన్నై మహానగరం ఇటువంటి మెట్రోపాలిటన్ సిటీస్లో మాత్రమే ఈరోజు అందుబాటులో ఉన్నాయి. అటువంటిది ఒకటి నెల్లూరు నగరపాలక సంస్థ కూడా తీసుకొచ్చి ఏదైతే పూర్తి స్థాయి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లో పేరుకుపోయి ఉన్నాయో, ఓపెన్ డ్రైన్స్లో ఎక్కడెక్కడైతే ఈ పేరుకుపోయి నీటిపారుదలకి అడ్డంకులు ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేయాలని ఒక ఆలోచనతో నారాయణ సార్ గారు పనిచేస్తున్నారు. నారాయణ సార్ గారు కావచ్చు, రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు కావచ్చు, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు, వీరందరి యొక్క సమిష్టి ఆలోచనతో నెల్లూరు నగరపాలక సంస్థ ఒక రోల్ మోడల్గా అటు కమిషనర్ గారు కావచ్చు, ఇంజనీరింగ్ ప్రజారోగ్య శాఖ అధికారులు అందరి యొక్క సమన్వయంతో నెల్లూరు నగరం ఒక రోల్ మోడల్గా నిలిచేదానికోసం పనిచేస్తున్నారు. దానికోసం ఈరోజు డెమో తీసుకొచ్చాం, ఒకసారి ట్రయల్ వేసాం. దీనికంటే కూడా నెక్స్ట్ ఎక్కువ కెపాసిటీ ఉండే మిషనరీని కూడా త్వరలోనే ఇక్కడ తీసుకొచ్చి నెల్లూరు నగరపాలక సంస్థలో ఎక్కడెక్కడైతే ఆటంకాలు అవరోధాలు ఉన్నాయో అవన్నీ తొలగేదానికి మేము ప్రయత్నం చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. పురపాలక శాఖ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారి యొక్క ఆదేశాల మేరకు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజీతో పాటు ఓపెన్ డ్రైన్స్లో కూడా మాన్యువల్ లేబర్ కాకుండా మెషినరీ ద్వారా మెకనైజ్డ్ డిసిల్టేషన్ జరగాలని చెప్పి వారి ఆలోచన. అంటే అత్యాధునిక దేశాల్లో అభివృద్ధి చెందినటువంటి నగరాల్లో ఈ మెకనైజ్డ్ డిసిల్టేషన్ యాక్టివిటీ జరుగుతుంది. సో వాటిలో ట్రయల్ బేసిస్లో డిఫరెంట్ మిషనరీని వివిధ రాష్ట్రాల నుండి నెల్లూరుకి తెప్పించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ అహ్మదాబాద్ నుంచి ఒక వెహికల్ తీసుకొచ్చాం. ఇది సక్షన్ కమ్ జెట్టింగ్ మిషను. అయితే మనకున్నటువంటి డ్రైన్స్ కెపాసిటీకి ఇంతకు మించినటువంటి అడ్వాన్స్డ్ మిషనరీ అవసరమైంది. అది ఇప్పుడు గౌరవ మేయర్ గారు, ఇంజనీరింగ్ అధికారులు అందరూ కూడా పరిశీలించడం జరిగింది. సో వీరి యొక్క అబ్జర్వేషన్స్తో భవిష్యత్తులో దీనికంటే అడ్వాన్స్డ్ మిషనరీ తెప్పించి అది యూజీడీకే కాకుండా ఓపెన్ డ్రైన్స్లో కూడా అది మెకనైజ్డ్ డిసిల్టేషన్ యాక్టివిటీకి ఉపయోగపడే విధంగా అడ్వాన్స్డ్ మిషనరీ త్వరలో తెప్పించి ఆ ట్రయల్ వర్షన్ చూసిన తర్వాత అటువంటి మిషనరీని
నెల్లూరు నగరపాలక సంస్థ కూడా తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం. డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్. డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్. డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్, CA-125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555. 24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108.